చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో చీరాల నియోజకవర్గ స్థాయి మహానాడును ఘనంగా నిర్వహించారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, అనతి కాలంలోనే పార్టీని అధికారం వైపు నడిపించిన దీశాలి అన్న ఎన్టీఆర్ అని, అన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ చీరాల నియోజకవర్గ స్థాయి మహానాడును చీరాల పట్టణంలోని సదాశివ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, సుపరిపాలనే లక్ష్యంగా ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, అలాంటి తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడు కార్యక్రమం టీడీపీ పార్టీ శ్రేణులకు ఒక పండుగతో సమానమన్నారు. చీరాల మహానాడు ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరిగే మహానాడులో కూడా చీరాల నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలంటూ ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ మండల, గ్రామ స్థాయి నాయకులతో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాటికి మేము పన్ను తీసుకోము అని చెప్పారు. మనం మోడీ గారు చేసినటువంటి కార్యక్రమానికి ఏదైతే మన ప్రధాని కానీ మన నాయకులు కానీ తీసుకున్నటువంటి దానికోసం ఈరోజు జస్ట్ 1 కిలోమీటర్ దయచేసి మనందరం కూడా వాక్ చేద్దాం. మన కోసం జర్నలిస్టులందరూ వెయిట్ చేస్తున్నారు. మనం ఏ తెలుగుదేశం జెండా కానీ, ఏ జనసేన కానీ, ఏ బీజేపీ కానీ జెండా లేవు. ఓన్లీ జాతీయ జెండా మాత్రమే మనం వేసుకొని వెళ్ళాలి. దాన్ని తీసుకొని మనం ఒక నిరసన తెలియజేస్తూ ఈ దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి సాటాలి. ఈ దేశంలో ఉన్న అనేక మందికి సాటాలి. మన దేశంలో ఉన్నటువంటి అనేక మంది మిలిటరీ ఫోర్స్, వాయుసేన కానీ, లేదా మరి నేవీ కానీ, లేదా బై గ్రౌండ్ ఫోర్స్ అందరు ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా, ఆర్మీ కానీ అందరికీ కూడా మనం ఒక సపోర్ట్, మానసికంగా మీరు ఏం చేయగల ధైర్యాన్ని ఇవ్వాలి. ఇది మనం చేస్తున్న పని. మన వాళ్ళకి మనం ఇవాళ ఒక సపోర్ట్గా ఖచ్చితంగా ఒక ర్యాలీ చేయాలి. దయచేసి మీరు ఎవరు కూడా దేశవ్యాప్తంగా ఉండాలని నేను మిమ్మల్ని అందరిని అనుకుంటున్నాను. మధ్యలో ఏడాది గడియారం దగ్గర ఇంకో దగ్గర జారిపోవద్దని. ఎవరైతే ఉన్నారో మనకి ఇంకా 2 రెట్లు మనకు కలవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో చిన్నపాటి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.